ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తెస్సలోనికయులకు రాసిన రెండో పత్రిక, రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు తెస్సలోనిక సంఘస్థుల్లో ఉన్న కలవరాన్ని తొలగించడానికి ఈ లేఖ రాస్తున్నాడు. వాళ్ళు దుర్బోధల వలన కలవరపరచబడ్డారు. క్రీస్తు రాకడొచ్చేసింది. విడవబడ్డాం గనుకే శ్రమ అనుభవిస్తున్నాం అనే క్రొత్త సిద్ధాంతాన్ని పుట్టించారు. అలా కాదు. క్రీస్తు రాకడ ఏమై ఉంది? ఆ సంభవాలు ఎలాగుంటాయి? సమయం అయితే తెలీదు. కానీ సంభవాలైతే కొన్నింటిని మీకు తెలియచేస్తాను అంటూ కొన్ని విషయాలు ఈ లేఖ ద్వారా తెస్సలోనిక ప్రజలకు అందిస్తున్నారు పౌలు గారు. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుచూ ఉన్న సంఘం. పౌలు గారి మాటల్ని సాక్షాత్తు క్రీస్తు మాటలుగా విశ్వసించారు. అంతేకాదు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. క్రీస్తులో విశ్వాసం ఉంచారు. విశ్వాసంతో పనులు చేస్తున్నారు. ప్రేమతో ప్రయాసపడుతున్నారు. నిరీక్షణ గలవారై శ్రమలను కూడా ఓర్చుకుంటున్నారు. ఓర్చుకుంటున్న వీరిలో తలెత్తుతున్న ఆ శ్రమలు దేవుని రాకడొచ్చేసింది. ఆ సంఘం ఎత్తబడింది. అందుకే ఇన్ని శ్రమలు అన్నట్లుగా లేదు. యేసుక్రీస్తు రాకడ గతించిపోయింది. అందుకే శ్రమలు ఎంతగా విస్తరించేశాయి. మనం మహాశ్రమల్లో ఉన్నాము అన్నట్లుగా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు పౌలు గారి పేరటే లేఖలు రాసి పౌలు గారే పంపించారన్నట్లుగా వ్రాయబడిన ఏదో పత్రిక కూడా వచ్చింది. దాని వలన వారి కలవరం మరీ ఎక్కువైపోయింది. అందుకు పౌలు మరొక లేఖ రాస్తున్నాడు. అదే ఈ తెస్సలోనిక రెండో పత్రిక. రెండవ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనా, మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చెనని చెప్పున పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని, బెదరకుండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకుంటున్నాను. పౌలనే నేను చెప్పేదేంటంటే, మా ప్రియ సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చింది. వచ్చేస్తుంది. ప్రభు దినం వచ్చేసింది. గతించిపోయింది అంటూ ఆత్మ ఇదిగో సంఘములతో ఆత్మ చెప్పుచున్నాడు అన్నట్లుగా ఎవరైనా ఆత్మ చేత నింపబడ్డామని, అలాగే కొందరు వారి మాటల ద్వారా కొందరేమో మాకు ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగిందండి. వినండి, గత రాత్రి దేవుడే సాక్షాత్తు చెప్పాడు అంటూ ఇలాగు, లేదంటే మా పేరుతో మీ మధ్యకు ఒక పత్రిక వచ్చిందని తెలిసింది. ఆ పత్రికలో చెప్పబడిన విషయాలైనా దేన్ని బట్టి మీరు కలవరపడొద్దు. చంచల మనస్కులు కావద్దు. మనసు పాడు చేసుకోకండి. మనసును స్థిరంగా ప్రభువు మీద ఉంచండి. రాకడ రాలేదు. ప్రభు దినం ఇంకనూ రాలేదు. ప్రభు దినం అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ రెండవ వచనంలో చూస్తుంటే, మీరు చంచల మనస్కులు కావద్దు, బెదిరిపోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంటే ప్రభు దినము ఇది తీర్పుకి, మహాశ్రమలకి ఆరంభమని చెప్పవచ్చు. ప్రియవిశ్వాసులారా, దేవుడు తాను ప్రేమించిన పరిశుద్ధులందరినీ తన యొద్దకు తీసుకొని వెళ్ళిన తర్వాతే ఈ దినం ప్రారంభమవుతుంది. విడవబడ్డవారే మహాశ్రమల గుండా నడుస్తారు. సంఘానికి శ్రమలొస్తాయి. అయితే అవి క్రమశిక్షణ కోసమని, శిక్షితుల్ని చేయడం కోసమే అని మనం ధ్యానం చేసుకున్నాము. కానీ ఈ మహాశ్రమలు ఎదురాడే వారి మీదకు, క్రీస్తుని తిరస్కరించిన వారి మీదకు, విశ్వాసులుగా ఉండని వారి కోసం, అలాగే భ్రష్టమైన మనస్సాక్షి కలిగిన వారి కోసమే ఆ మహాశ్రమలు. అంతే తప్ప క్రీస్తుని ఆరాధించే ఆయన మీదే మనస్సును, లక్ష్యాన్ని, గురి, గమ్యం అన్నీ పెట్టుకొని ప్రభువే ఉన్నాడు అంటూ ప్రభు కోసం లోకంలో అన్నింటిని విసర్జించుకొని క్రీస్తుని తప్ప మరి ఏమి ఎరగము అన్నట్లుగా ప్రవర్తిస్తూ, నిష్ఠతో భక్తి చేస్తూ, స్వచ్ఛమైన ప్రేమ కలిగి, అసలైన ధీటైన విశ్వాసం కలిగి ఎవరైతే ఉన్నారో వారు క్రమశిక్షణ కోసం కొన్ని పాఠాలు భూమి మీద నేర్చుకుంటారు. అంతే తప్ప మహాశ్రమల్లోకి వారు వెళ్లరు. దేవుడు తన సంఘాన్ని మహాశ్రమల్లో విడవడు. శ్రమలు రాకముందే మనం ప్రభు యొద్దకు చేరుకుంటాము.
ప్రభు యొద్దకు సంఘం ఎత్తబడిన తరువాతే ప్రభువు భూమి మీదకు వచ్చి శిక్ష వేసి, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అనంతరం తుది తీర్పు. ఇలాంటి క్రమంలోనే కొనసాగించబడుతుందని గొప్ప గొప్ప వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే సంఘస్థులు కలవరపడాల్సిన అవసరం లేదు. విశ్వాసులారా, అయితే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను మనం అధిగమించవలసి వస్తుంది. గెలవాల్సి వస్తుంది. ఉదాహరణకు విశ్వాసిని అన్నావు కదా! నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు. నేను భక్తి చేస్తున్నాను అంటావు కదా! భక్తిలో ఎంత శక్తి ఉంది? దాన్ని బయటకు తీయడానికి పరీక్ష పెడతాడు. నేను యథార్థవంతుడిగా ఉంటాను అన్నందుకు నీ యథార్థత ఎంత? ఒక పరీక్ష వస్తుంది. నిజం పక్షాన నిలబడతావా? అసత్యం పక్షంగా వెళ్ళిపోతావా? అలాగ ఒక పరీక్ష. ఈ పరీక్షలే మనం శ్రమలుగా భావిస్తాము. అయితే ప్రతి దాంట్లో ప్రభు సహాయం ఉంటుంది. ఇవి మనల్ని ఇంకను మంచివారిగా తీర్చిదిద్దడానికే, ఇంకా క్రమశిక్షణ నేర్పడానికే ఇవి అనుమతించబడతాయి. అయితే రాబోయేయి మహాశ్రమలు. తెస్సలోనికలో శ్రమలున్నాయి. ఆ శ్రమలను బట్టే వారు కొందరు బోధ చేశారు. ఈ శ్రమలు ఏమనుకున్నారు? క్రీస్తు వచ్చేసాడు. ఆయన సంఘం ఎత్తబడింది. మనం విడబడ్డాము. అందుకే ఇన్ని శ్రమలు అన్నట్లుగా ఒక క్రొత్త సిద్ధాంతాన్ని, క్రొత్త బోధను అది కూడా పౌలు గారే వ్రాసి పంపినట్లుగా ఒక లేఖ రాసి పంపారు. ఎందుకంటే వీళ్ళు పౌలు మాటలు నమ్ముతారు కాబట్టి, పౌలు గారే వ్రాసారు అన్నట్లుగా ఒక పత్రిక వాడుకలోనికి తీసుకొనొచ్చారు. ఇందుకోసం ఈ సంఘస్థులకు కలవరం ఎదురైంది. అయితే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరెవ్వరి ద్వారా బెదరకండి. మాటల ద్వారా బెదరకండి. ఆత్మ అని చెప్పినా, దర్శనం అని చెప్పినా, ప్రభు ప్రత్యక్షత ఇచ్చాడు, రాత్రి దేవుడే మాట్లాడాడు అని చెప్పినా మీరు నమ్మొద్దు. కలవరపడొద్దు. చంచల మనస్కులు కావద్దు. మనం ఆయన దగ్గరికి వెళతాము. ఆయన రాకడలో రాజ్యంలో మనం ఆయన్ను కలుసుకుంటాము. ఆయనతో కూడా మనం ఉంటాము. అంతేగాని మీరు తొందరపడొద్దు. మూడో వచనం నుంచి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనును. దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనా ఎవడు మిమ్ముని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికి క్రియ చేయుచున్నది గాని, ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి, తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్నవాడు నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అనుసరింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సువార్త సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలము అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, అది ఇప్పుడే జరుగుతుంది, అప్పుడే జరుగుతుందని లేదా జరిగిపోయిందని ఎవరో మీతో చెప్పినంత మాత్రాన కలవరమొద్దు. చంచల మనస్కులు కావద్దు. మనసు చలించొద్దు. ప్రియ విశ్వాసులారా, కొన్ని సిద్ధాంతాలు కొందరిని మనస్సులను కలవరపరుస్తాయి. క్రీస్తునందు స్థిరులుగా లేనివారు
క్రీస్తు యొక్క ఆగమనం విషయంలో, ఆయనతో మనం ఉంటాము అనే విషయంలో ఒక సరియైన అవగాహన, ఒక మంచి నిరీక్షణ, క్రీస్తునందలి సంపూర్ణ విశ్వాసం ఎవరికైతే ఉంటదో, వారి మనసులు ఎలా ఉంటాయంటే, ఎవరేది చెప్పినా నమ్మేసేటట్లుంటాయి. కానీ ఎవరైతే క్రీస్తుని నిజముగా మనస్పూర్వకంగా అంగీకరించి విశ్వసిస్తారో, మనసారా ఆయన్ని సేవిస్తారో, వారన్నింటికి కలవరపడరు. క్రీస్తున్నాడు. నాకేమి కలవరం. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు. నేను ఆయనతో ఉన్నాను. ఆయనలో ఉన్నాను. ఆయన నన్ను నడిపిస్తున్నాడు అంటూ ధైర్యం చూపిస్తారు. కానీ కొందరు ఊరకనే చంచల మనస్కులైపోతారు. అలా అవ్వద్దు. బెదిరిపడొద్దు. మీరెవరు బెదిరించినా వాటిని గురించి ఏం పట్టించుకోకండి. లేఖలు పట్టించుకోకండి. ఆత్మ మాట్లాడిందని పట్టించుకోకండి. మనుషుల మాటల్ని, మోసపూరితమైన మాటల్ని మీరు నమ్మవలసిన అవసరం లేదు. మొదట భ్రష్టత్వాన్ని భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపరచబడాలి. క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. విశ్వాసులారా, యేసుక్రీస్తు రాకమునుపు క్రీస్తును వ్యతిరేకిస్తున్న సాతాను తన పక్షంగా మనుషులను నిలబెట్టుకుంటాడు. అలాగే నిలబెట్టుకొని రాజ్యము, ఆధిపత్యము వారికి అనుగ్రహించి తాను ఒక వ్యక్తిని నిలబెట్టుకొని ప్రపంచ రాజ్యమంతా తన చేతిలోకి వెళ్ళేలాగా చేసి, ఆ వ్యక్తికి సాతాను తన శక్తినంతా ఇచ్చి అద్భుత కార్యాలు చేయడానికి, మోసపూరితమైన స్వస్థతలు చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి, వ్యర్థమైన కార్యకలాపాలు జరిగించి, మనుషులను మోసపుచ్చి భ్రమపెట్టి, దేవునికి దూరస్తులుగా మార్చడానికి వాడు పూనుకుంటాడు. ఇదంతా సాతాను వెనకుండి నడిపిస్తాడు. ఈ పాపపు పురుషుడు భ్రష్ట స్వభావం గలవాడు ముందుగా ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడిన తరువాత అందరిని వాడు మోసం చేస్తాడు. మోసం చేయడమే కాదు, ఆ మోసంలో అనేకులు పాలిభాగస్తులవుతారు. నేడు సువార్త అన్ని రకాలుగా విస్తరిస్తూ ఉంది. ఫోన్‌ల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, అలాగే చూడండి అనేక రకాల ఈవేళ ఎన్నో రకాల మార్గాలొచ్చేసాయి. సోషల్ మీడియా కూడా ఎంతో విస్తరిస్తూ ఉంది. వీటన్నిటి ద్వారా సువార్త చాలా విస్తృతంగా అందరి దగ్గరకు వెళుతుంది. అయితే అందరూ నమ్మట్లేదు. ఈ నమ్మని వారందరూ ఎందుకు నమ్మట్లా సువార్త? వినక కాదు. సువార్త విన్నారు. కానీ సువార్తను విన్న వీరు యేసుకు తగినట్లుగా తీర్మానం చేయకుండా, వారి భ్రష్టత్వాన్ని అనుసరించి సువార్తను అంగీకరించకుండా, వారింకను హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారందరూ ఇలాంటి వారందరితో పాటు పాప పురుషుడు అందరినీ ప్రభువు తన నోటి ఊపిరి చేత అంటే తన నోట నుండి వచ్చు వాక్కుల చేత వాక్కులే ఖడ్గాలుగా వస్తాయి. వాక్య ఖడ్గం చేత ప్రతి వారిని ప్రభువు సంహరిస్తాడు. ఎందుకంటే ఆయన అందరికీ అవకాశం ఇస్తున్నాడు. కృపతో శాంతం వహించి ప్రతి వారి దగ్గరికి సువార్త చేరేలాగా ప్రభు తగు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంకనూ సువార్త అందని ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలకు కూడా సువార్త అందించబడాలని మీరు ప్రార్థన చేయండి. ప్రియ విశ్వాసులారా గమనించండి. సువార్త విస్తరిస్తూనే ఉంది. అందరి దగ్గరికి చేరుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువని, ఆయన లోక రక్షకుడని, పాప విమోచకుడని అనేకుల ద్వారా ప్రచురించబడుతూనే ఉంది. సువార్త ఎంతో వేగంగా అందరికీ అందుతూనే ఉంది. అందని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి కూడా దేవుడు పంపుతాడు. పంపకుండా ఏమీ ఉండడు. ప్రతి వ్యక్తికి దేవుడు తన వార్తను వినిపిస్తాడు. అయితే కొందరు కఠినాత్ములు వారు వినరు. ఇంక ఇతరుల దగ్గరకు కూడా సువార్త చేరకుండా ఉండటానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వీరందరూ ఎందుకంటే కఠినమైన మనస్సాక్షి గలవారైపోయారు. వీరంతగా కఠినపరచుకోవడానికి కారణము వారి యొక్క పాపపు స్వభావం. వారి వెనకాల ఉండి ఇదంతా జరిగిస్తున్న సాతానే. ఇటు వారందరినీ ప్రభువు ఆ దినాన తన ఆగమన ప్రకాశం చేత, తన నోటి నుండి వచ్చు ఊపిరి చేత, ఆ ఖడ్గము చేత, వాక్యం చేత సమస్తాన్ని ఆయన జయిస్తాడు. అందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రియవిశ్వాసులారా, అది దేవుని ప్రభువు దినమని చెప్పబడింది. ఏమిటి ప్రభు దినం? ఇది విశ్వాసులకు హాని చేసే దినం కాదు. విశ్వాసులు అప్పటికే ప్రభువుతో కూడా ఉండటానికి కొనిపోబడతారు. విశ్వాసులు కొనిపోబడిన తర్వాత భూమి మీద ఇంకా
ఏ విశ్వాసుల కోసమైతే ఆయన ఇంతవరకు కృప చూపుతూ ఉన్నాడో, ఏ ప్రజల కోసమైతే తను అన్నింటిని ఓర్చి అలాగు ఆగి ఉన్నాడో ప్రభువు, ప్రభు ప్రేమ ఏ విశ్వాసుల కోసమైతే అందరి మీద వెల్లడి అవుతుందో, ఇప్పుడు ఆ విశ్వాసులే, ఆ ప్రజలే ప్రభుతో కూడా ఉంటే భూమి మీదకు ఇక శ్రమలు రాక తప్పవు. సాతాను ఎంతో శక్తికి మించి తను తానే దేవుడని, తానే పూజలకు అర్హుడని అంటూ యేసు లేడు, ఇంకెవరు లేరు, ఏ దేవుడు లేడు అంటూ మోసం చేస్తాడు. ఆ మోసాలన్నీ బయటపడాలి. అవన్నీ రావాలి. పాపం ఇంకా పరిపక్వ దిశలోనికి వెళుతుంది. దశలోనికి వారలారా కంగారు పడకండి. ఇవంతా జరుగుతాయి. జరుగుతూ ఉన్నప్పుడు సంఘం ఏమైపోతుంది? ఇదిగో మేము విడవబడ్డామని మీరు కలవరపడకండి. దేవుడు తన ప్రజల్ని తనతో కూడా ఉండునట్లుగా తీసుకొని వెళ్తాడు. మన ప్రజలు కానివారుగా మిగిలిపోయిన వారు. అయితే వీరి మీద దేవుడికి కరుణ లేదా? కటాక్షం లేదా? ప్రేమ లేదా? అంటే ప్రేముంది, కరుణ ఉంది, కటాక్షం ఉంది కాబట్టే అందరికీ సువార్త వినిపిస్తున్నాడు. అయితే వీరెవరు? లోబడని వారు. అయితే వీరెవరు? దేవుణ్ణి అంగీకరింపని వారు. వీరెవరు? దేవుని మీద మనస్సుంచలేదు, సువార్తను వినలేదు, అడ్డగించారు, ప్రతిదానికి ఎదురు నిలిచారు. ధర్మ విరోధి చేస్తాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అనుసరింపకపోయారు. విశ్వాసులారా, సత్యంతో కూడిన ప్రేమ, దైవ ప్రేమ. దాన్ని అనేకులు అనుసరించట్లేదు. వారి రాక అబద్ధ సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతో, మహత్కార్యాలతో సాతాను దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో నశించుచున్న వారిలో సాతాను కనపరుస్తాడు. వాళ్ళ ఎదుట మోసపూరితమైన కార్యాలు చేస్తాడు. ఈ మోసపూరితమైన కార్యక్రమాలన్నీ నమ్మిన వారు రక్షింపబడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇవాళ చూడండి, లోకస్తులకు దేవుని మాటలు చెప్తామా? అమ్మో! క్రీస్తులో ఉంటే అంత కఠినంగా ఉండాలా? ఎందుకంత కఠినత్వం? ఇవాళ అనేకులున్నారు క్రీస్తులోనికి సువార్త చెప్పినప్పుడు వచ్చిన వారు అనేకులు. అయితే కొందరు వెనుతీస్తున్నారు. కారణం ఏంటి? క్రీస్తులో ఉంటే ఏంటి? ఇప్పుడు అంత కఠినంగా ఉండాలి. మేమెందుకు అన్ని ఆనందాలకు దూరమైపోవాలంటూ క్రీస్తుకే దూరమైపోతున్నారు. ఇలాగ దూరమైపోయిన వారినలాగ దూరం చేస్తూ, పాపం చేస్తున్న సాతాను పక్షంగా నిలబడ్డ ధర్మ విరోధి, దుర్నీతి అనుసరిస్తున్న వారు అందరూ కూడా దేవుని చేత శిక్షించబడతారు. వారు శిక్షావిధి పొందుతారు. అలాగూ శిక్షావిధి పొందటానికి వారికి ఎంత కృప చూపించినా వారు వినట్లేదు కాబట్టి, వారికి వేటిని ఇష్టపడుతున్నారో వాటిని చేసుకోవడానికి ప్రభు కూడా వదిలేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. ఎంతో చెప్పాడు ప్రభు. ఎంతో చెప్పిస్తున్నాడు. వినకపోతే ప్రభు ఏం చేస్తాడు? నమ్మితే రక్షింపబడతారన్నాడు. నమ్మని వారికి శిక్ష అని చెప్పాడు. అలాగని వాళ్ళ చెవులకు ఆ మాటలు వినిపించకుండా ఉండట్లేదు. నమ్మాలని ఎంతో సహనం వహించి ఎందరో సేవకులను పంపిస్తూ సువార్త వినిపిస్తూనే ఉన్నాడు. కానీ వారైతే వినే పరిస్థితుల్లో లేరు. వినటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వారు నాశనానికి పాత్రులవుతారు. అయితే దశలోనికి వారలారా, మీరు కలవరపడొద్దు. చంచల మనస్కులు అయిపోయి బెదిరిపోకండి. తొందరపడకండి. ప్రభువు మనకున్నాడు. పాపము పరిపక్వమవుతుంది. సాతాను తన క్రియలను భూమి మీద సమయం తక్కువున్నదని విస్తరింపచేస్తున్నాడు. ఏర్పరచబడిన వారు సైతము క్రిందకు లాగుతున్నాడు. మోసగిస్తూ ఉన్నాడు. పాపం చేస్తూ ఉన్నాడు. మోసం చేత అనేకుల్ని తన కుయుక్తి చేత పట్టుకొని నరకానికి పాత్రులుగా మారుస్తున్నాడు. మీరు అలా కాకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ప్రభువు నమ్మదగినవాడు. తాను మిమ్మల్ని శ్రమల మధ్యలో విడిచిపెట్టేస్తాడా? అలాగ విడిచిపెట్టే దేవుడైతే తనెందుకు ఇంత ప్రాణత్యాగం చేస్తాడు? అంతగా శ్రమ పెట్టాల్సినంత కోపం సంఘం మీద ఆయనకేముంది? సంఘం అంటేనే యేసుక్రీస్తు ప్రేమించినవారు కదా! సంఘం అంటేనే యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేయగా, ఆ ప్రాణత్యాగాన్ని విశ్వసించి లోకం నుంచి తమను తాము ప్రత్యేకించుకున్నవారు కదా! పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడినవారు కదా సంఘం.
అలాంటి సంఘాన్ని అంతోటి శ్రమల్లో వదిలేస్తాడా? 13వ వచనం నుంచి ప్రభువును ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీకు మీరు సత్యాన్ని నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మీరు ప్రభువు వలన ప్రేమించబడిన మా సహోదరులారా వినండి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యాన్ని నమ్మటం వలన మీరు సత్యాన్ని నమ్మారు. యేసుక్రీస్తు ప్రభువుని లోకరక్షకుడని మీరు అంగీకరించారు, విశ్వసించారు. తద్వారా మీ పాపాలను ఒప్పుకున్నారు. ప్రభులోకొచ్చారు. రావటం ద్వారా ఆత్మ మీకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు దేవుని చేత ఏర్పాటులో ఉన్నారు. రక్షింపబడ్డారు. ఇందుకోసం దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. 14 వచనం. మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా, మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించు మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియవిశ్వాసులారా గమనించండి. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఆ సువార్తను విన్నారు. మా నోటి మాట వలన, సువార్త వలన మీరు ప్రభువుని అంగీకరించారు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అంగీకరించబడిన మనందరికీ దేవుడు తన మహిమను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడానికే మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. పౌలు తెస్సలోనికకు వెళ్ళాడు. సువార్త చెప్పాడు. కొందరు విన్నారు. విని ప్రభువుని నమ్మారు. నమ్మి ప్రభువులోనికొచ్చారు. వచ్చి సంఘస్థులయ్యారు. ప్రియ విశ్వాసులారా, ఇదంతా ఎలా జరిగింది? సువార్త వలన దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? రండి, నా దగ్గరికి రండి. నేను క్రీస్తుని. క్రీస్తునైన నేను లోకరక్షకుడును. లోకమును తమ పాపముల నుండి రక్షించడానికి పరమును విడిచిన పరిశుద్ధ దేవుడును అంటూ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రకటించబడ్డాడు. ప్రకటించబడిన క్రీస్తుని తెస్సలోనిక విశ్వాసులు నమ్మారు. నమ్మి ఇప్పుడు దేవునిలో ఉన్నారు. ఎందుకు దేవుడు పిలిచాడంటే, నమ్మండి, లోకం నుండి వేరుకండి. నమ్మిన మీరు మీ పాపాలను విడిచి పరిశుద్ధులుగా ఉండండి. ఆత్మను సహాయంగా మీకు పంపుతున్నాను. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగు పరిశుద్ధ పరచుటబడుట వలన మీరు మహిమను పొందుతారు. లోకంలో ఉన్న మట్టి మనుషులైన మనల్ని తన మహిమలోనికి తీసుకుని వెళ్ళి, మనకు మహిమ దయచేయాలని, తన ఉన్నతమైన రాజ్యంలో మనల్ని కూర్చొని పెట్టాలని యేసు ఆశించి సేవకులైన ద్వారా సేవకులైన వారి ద్వారా, సువార్త ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు గొప్ప దేవుడు కదా! ఆ గొప్ప దేవుడు అలాగు మిమ్మల్ని వదిలేస్తాడా? 15వ వచనం. సహోదరులారా, నిలకడగా ఉండి. మీరెలాగుండాలి? నిలకడగా ఉండండి. రెండో వచనంలో ఏమన్నాడు? బెదరొద్దు, చంచల మనస్కులు కావద్దు. నిలకడగా ఉండండి. నోటి మాట వలన, పత్రిక వలన ఏం బోధించబడ్డాయో, నేను మీ దగ్గరున్నప్పుడు నా నోటితో ఏం బోధించానో, నేను మీ దగ్గర లేని ఈ వేళలో మొదటి పత్రిక మీకెలాగ పంపానో, ఈ రెండో పత్రిక ఎలాగ పంపుతున్నానో, ఆ రోజు నా నోటి మాటల వలన, ఈ మొదటి 2 పత్రికల వలన ఏవి నేను చెప్పానో వాటిని మీరు చేపట్టండి. వాటిలో మీరు నిలకడగా ఉండండి. మీరు క్రీస్తును ఆరాధించండి. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. తన కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడు హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు స్థిరపరుస్తాడు. కలవరపడొద్దు సంఘస్థులారా. ప్రభు రాకడ గురించి, ప్రభు దినం వచ్చేసిందని బెదిరిపోకండి. ప్రభువు ఆదరించే దేవుడు. ఆయన ఆదరణకర్త. వాక్యం ద్వారా, సువార్త ద్వారా మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు. పిలిచి శ్రమ పెట్టడానికా? కాదు కదా! పిలిచి కష్టాల పాలు చేయడానికా పిలిచింది? పిలిచి మహాశ్రమలలో, అగ్ని వంటి శోధనలలో మనల్ని పెట్టి, మనం అల్లాడిపోతుంటే చూసి ఆనందించడానికా? అలాంటి మహా ఉగ్రత ఇంకా ముందుందే. ఆ ముందున్న ఉగ్రత నుండి తప్పించడానికి
పిలిచాడు. ఈ విషయం తెలుసుకొనండి. అందుకు పిలిచిన దేవుడు ఏ ఉగ్రత నుండి తప్పించాలని పిలిచాడు. ఆ ఉగ్రతలో మిమ్మల్ని వదిలేస్తాడా? ఎందుకు ఇలాగ అవిశ్వాసులైపోతున్నారు? పత్రికలొచ్చాయా? పత్రికలొస్తే వాటిని నమ్మొద్దు. అది నేను రాయలేదు. ఆత్మ చెప్పాడని ఎవరో చెప్తున్నారా? దేవుడు అలాగ చెప్పడు. జాగ్రత్త. ప్రతిదీ ఆత్మ చేత ప్రవచించబడిందని నమ్మకండి. వివేకం ఉండాలి. వివేచించాలి. ఎందరో ఉంటారు. వారు మాకిలాగ దేవుడు చెప్తున్నాడు అంటారు. నిజంగా దేవుడు చెప్తున్నాడో, వాళ్ళు వ్యర్థంగా ప్రేరేపించబడుతున్నారో, లేదా సాతాను మోసపుచ్చడానికి వారి చేత వేషం వేశాడో గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే మనకు ప్రమాదం. గుర్తుపట్టాలి. అలాగని కొందరు నిజంగానే దేవుని ఆత్మ ప్రేరేపణ వలన ఏమన్నా మనతో చెప్పారనుకో, వీళ్ళు చెప్పేదేంటని వాటిని తిరస్కరించినా మనకు ప్రమాదమే. అందుకే వివేకం మనకుండాలి. నిలకడగా ఉండండి. మీరు క్రీస్తులో స్థిరులుగా ఉండండి. ప్రతి సత్కార్యాన్ని చేయండి. మంచి కార్యాలు జరిగించండి. ప్రతి సద్వాక్యమందు మీరు స్థిరపడండి. మంచి వాక్కుల విషయంలో మీరు స్థిరంగా ఉండండి. వాక్యాన్ని గట్టిగా చేపట్టండి. మా బోధన విన్నారు కదా! నేనేది నోటి మాటతో చెప్పానో, ఏది పత్రికల్లో రాసి పంపానో వీటిని గట్టిగా పట్టుకోనండి. కలవరపడొద్దు, అధైర్యపడొద్దు. పాప పురుషుడు బయలుపరచబడతాడు. వాడిని ప్రభువు శిక్షిస్తాడు. వాడి అనుచరులందరికీ శిక్ష కలుగుతుంది. సంఘం ప్రభుతో కూడా ఉంటుంది. యుగయుగాలు ఆనందంలో సంఘం ఉంటుంది. ప్రియవిశ్వాసులారా, శిక్ష దేవునికి అవిధేయులైన వారికి, సంఘానికి నిత్యానందం. మరి నీవు నిత్యానందం పొందే ఆ సంఘం, వధువు సంఘం, పరిశుద్ధుల గుంపులో, ఎత్తబడే గుంపులో నీవున్నావా? శిక్షకు పాత్రులవుతున్న వారిలో సాతాను యొక్క గుంపులో నీవున్నావా? సాతాను ఆలోచనలు విడిచిపెట్టు. వాడు మోసగాడు మాయ చేస్తాడు. అబద్ధాలు చెప్తాడు. జాగ్రత్త. వాడి చేతిలో పడకు. అబద్ధమేదో, సత్యమేదో గ్రహించు. క్రీస్తులోనికి రా. క్రీస్తు తన ఆత్మ ద్వారా సమస్తాన్ని బయలుపరుస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నిన్ను తనకిష్టుడిగా మారుస్తాడు. తన రాజ్యానికి తగిన వారసుడిగా మారుస్తాడు. క్రీస్తు చేతిలో ఉండు. క్రీస్తు మాటలను ఆలకించు. ఆత్మదేవుని స్వరాన్ని విని, ఆత్మదేవునికి విధేయుడివై, ఆత్మ నడిపింపులో ఉండండి. పాపము చేసేవారితో పాలుభాగస్తులుగా ఉండకండి. ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. అంధకార క్రియలను, రహస్య పాపాలు సమస్తాన్ని విడిచిపెట్టండి. ప్రభుకిష్టమైన పిల్లలుగా, ప్రభువుకు సాక్షులుగా ఉండండి. ప్రభు వస్తాడు. తన సంఘాన్ని తీసుకుపోతాడు. ఆ తర్వాత పాప పురుషుడు, క్రీస్తు విరోధి సాతాను శిక్షించబడతాడు. సాతాను అనుచరులు, సాతానుకి తలవొగ్గిన వారు, సువార్తను తిరస్కరించిన వారు అందరూ మూకుమ్మడిగా నరకములో పోయబడతారు. ప్రియ విశ్వాసి, యేసుతో ఉండు. యేసు ఇచ్చు రాజ్యంలో నీవు నేను ఉండాలి. అందుకే యేసు మన కోసం మనల్ని అంత ఉగ్రత శ్రమల నుండి తప్పించాలని పరమును విడిచి భూమికి వచ్చి శ్రమను అనుభవించి శిలువనందు మరణించి తన రక్తమంతా కార్చి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి తన ఆత్మను పంపి మనల్ని సిద్ధపరుస్తూ మనందరినీ త్వరలో తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు. యేసు వచ్చే వేళ నీవు ఆయనతో కూడా ఉంటావా? అలాగైతే దేవుడు మనల్ని తన వధువు సంఘంలో చేర్చి మనకు ఆ నిత్యానందాన్ని ప్రభు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. విడవబడ్డావో శ్రమలే శ్రమలు. జాగ్రత్త. విడవబడకు. ఎత్తబడే గుంపులో ఉండు. అందుకోసం తగినట్లుగా ఆత్మ నిన్ను నడిపిస్తుండగా, వాక్యం నిన్ను హెచ్చరిస్తుండగా తల వంచు. విధేయత చూపించు. విధేయులైన వారు ప్రతిదాన్ని నేర్చుకుంటారు. దేవునికి ఎలాగిష్టమో అలాగ మారుతారు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.